సమ్మక్క సారలమ్మ పేర్లు వినగానే అందరికీ గుర్తొచ్చేది మేడారం. చాలామంది సమ్మక్క పుట్టినిల్లు మేడారం అనుకుంటారు. కానీ ఆవిడ జన్మించింది పులాస అని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతకీ పులాస అసలు ఎక్కడుంది? సమ్మక్క పుట్టిన ఊరి కథ ఏంటి? లెట్స్ వాచ్. జగిత్యాల సమీపంలో ఉంది పులాస. ఆ ప్రాంతాన్ని పాలించిన మేడరాజు పరిపాలించేవారు. సంతానం లేని మేడరాజుకు పులాసలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ శిశువు దొరకగా ఆమెను పెంచుకుని సమ్మక్క అని పేరు పెట్టారు. మేనల్లుడు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరగా చెప్తూ ఉంటారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది మేడారం. మేడారంతో పాటుగా సమ్మక్క సారలమ్మ దాదాపుగా ప్రతి గ్రామం లోపల కూడా జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ సమ్మక్క సారలమ్మ మేడారంకి ఎంత ప్రాధాన్యత ఉందో జగిత్యాల జిల్లాలోని పులాసకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి ఇక్కడ పులాస వాసులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే సమ్మక్క తమ ప్రాంతానికే చెందింది అని చెప్పి అయితే ఇక్కడ జగిత్యాల లోపల ఉన్నటువంటి చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. పులాస లోపలనే సమ్మక్క జన్మించింది అని చెప్పి ఇక్కడి నుంచే సమ్మక్క మేడారంకు వెళ్ళింది అని చెప్పి అయితే ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కాలం లోపల కాకతీయుల రాజ్యం లోపల మేడరాజు సామంతరాజుగా ఉండేటువంటి వాడు. ఇక్కడ పులాస రాజ్యాన్ని పాలిస్తుండేటువంటి వాడు. ఈ నేపథ్యం లోపలనే కాకతీయులకు అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కప్పం కట్టలేకపోవడంతో పాటుగా రాజ్యాధికార కాంక్షతో కోయరాజులను ప్రోత్సహిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆ మేడరాజును ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం పైన కాకతీయులు దండయాత్ర చేసినటువంటి పరిస్థితి. ఆ సమయం లోపలనే మేడరాజు ఇకంచెల్లి ఆ సమ్మక్క సారలమ్మ జాతరకు కొలువైనటువంటి మేడారంకు వలస వెళ్ళాడు అని చెప్పి అయితే చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనము విజువల్స్లో చూడవచ్చు. ప్రత్యేకించి సమ్మక్క ఇది ఈ పులాస లోపలనే ఇక్కడ మనకు ఆడబిడ్డగా చెబుతున్నటువంటి పరిస్థితికి ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి చరిత్రకారులు కూడా చెబుతున్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి ఏదైతే పులాస అటవీ ప్రాంతం లోపలనే మేడారం లోపల ఏ విధంగా అయితే అటవీ ప్రాంతం ఉంటుందో పులాస లోపల కూడా మొత్తం అటవీ ప్రాంతం లోపలనే ఇక్కడ సమ్మక్క సారలమ్మలు కొలువైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు కనబడేటువంటి సమ్మక్కకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇటు రూపు ఉంటుంది, అలంకారం ఉండడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ మిగతా ప్రాంతాల లోపల సమ్మక్క సారలమ్మలకు ఇటు ఒక రూపు అనేటువంటిది ఉండకపోయినా కానీ ఇక్కడ సమ్మక్క సారలమ్మకు మొత్తం కూడా విగ్రహాలకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. ఆనాటి పరిస్థితి లోపల ఇటు మేడరాజు ఇక్కంచెల్లి వెళ్ళిపోయి అక్కడ మేడారం లోపల తలదాక్కున్నాడు. అక్కడనే తన మేనల్లుడు అయినటువంటి పడిగిద్ద రాజులకు వివాహం చేశాడు అనేటువంటి చరిత్ర చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ అంటే దాదాపు 2 ఏళ్లకోసారి జాతరగా వచ్చేటువంటి సందర్భం లోపల ప్రతి గ్రామం లోపల కూడా పెద్ద ఎత్తున కూడా జాతర నిర్వహిస్తూ ఉంటారు. కానీ పులాస లోపల మాత్రము తమ ఆడబిడ్డను జాతరగా అంటే ఆడబిడ్డ సమ్మక్కనే మొత్తం ఇప్పుడు జాతరకు కేంద్ర బిందువు అయింది అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మేడారం లోపల ఏ విధంగా అయితే ఇటు గద్దెలు ఉంటాయో ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మకు గద్దెలు ఉన్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ జగిత్యాలలో కూతవేటు దూరం లోపల ఉన్నటువంటి పులాస ఒకప్పుడు రాజ్యాధికారము యొక్క కాంక్షతోనే ఇక్కడ కాకతీయులు దండయాత్ర చేసినటువంటి పరిస్థితి లోపల ఇక్కంచెల్లి మేడరాజు వెళ్ళిపోయి అక్కడ మేనల్లుడికి వివాహం చేశాడు అనేటువంటి చరిత్ర చెప్తున్నారు. మేడారంకి ఎంత ప్రాముఖ్యత ఉందో పులాసకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సమ్మక్క తమ ఊరి ఆడపడుచు అని పులాసవాసులు విశ్వసిస్తారు. దట్టమైన అడవిలో కొలువైన అమ్మకు నిత్యం పూజలు నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఏదైతే పులాసలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి జాతరకు కూడా పెద్ద ఎత్తున కూడా జనాలు వస్తుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందే ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఏంటిది? ఇక్కడ అంటే పులాస లోపల సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడనే సమ్మక్క పుట్టిందని అంటూ ఉంటారు. సమ్మక్క ఇదే ప్రాంతం చెందింది అంటారు. ఏంటిది?
ఆ చరిత్రలో అయితే ఉన్నది చాలా రోజులు ఉంది. మేము అంటే పుట్టలేదు అప్పటి ఉంది, అప్పటి పైన తరాలతో పడుతుంది ఉంటుంది. కొంగు బంగారంగా బాగా అంటే ఫేమస్. పులాస లోపల జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుందా? మేడారం లోపల ఏ విధంగా అయితే ఇక్కడ కూడా అడవి ప్రాంతం లోపల ఉన్నది కదా, ఎట్లా జరుగుతూ ఉంటుంది ఇక్కడ జాతర? పెద్ద ఎత్తున షాపులు అవన్నీ ఓపెన్ అవుతాయి. అంటే జనాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు వస్తారా? వస్తారు వస్తారు చుట్టుపక్కల నుంచి చాలా దూరం నుంచి వాళ్ళు వస్తారు. మీరే కంచెలు వచ్చారు ఇవాళ? మాది ఇక్కడ లోకల్ సార్. లోకల్. లోకల్ సార్. అమ్మ చెప్పండి, ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే అంతటా ఉంటుంది, కానీ మేడారం లోపల సమ్మక్క సారలమ్మను కొలువుగా పెద్ద ఎత్తున కూడా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ సమ్మక్క పుట్టింది అని అంటారు కదా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఏంటిది అసలు చరిత్ర ఏమన్నా మీకు తెలుసా? మాకు తెలియదు, మా ఊరు ఆడపిల్లనా అన్నట్టు అంటారు, అట్లా తెలుసు మాకు. ఇప్పుడైతే జాతరనైతే జాగుతుంది. అంటే మీ ఊరు ఆడబిడ్డ అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం. సమ్మక్క ఇక్కడనే మా పొలాసల్ని పుట్టింది అనుకుంటారా? ఇక్కడనే పుట్టిందని అనుకుంటాం. ప్రతి సంవత్సరం సమ్మక్క గాడికి కూడా మా ఇక్కడ ఊళ్ళకి వెళ్ళి ఓడి బియ్యం బట్టలు పోతాయి. ఇక్కడి ప్రతి అంటే 2 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి జాతరకి ఇక్కడి ఓడి బియ్యం తీసుకెళ్తారు. ఓడి బియ్యం బట్టలు తీసుకెళ్తారు, మా ఊరు సర్పంచ్ తీసుకెళ్తాడు. ఓకే అమ్మ, మీరే కంచెలు వచ్చారు? మాది ఇక్కడ ఏది అంటే సమ్మక్క మీ ఊరు ఆడబిడ్డ అంటారు, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జాతర జరుగుతుందా? పెద్ద ఎత్తున జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. మంచిగా భక్తులు కూడా బాగా వస్తారు, మంచిగా ముడుపులు అవి కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మీ ఊరు ఆడబిడ్డ సమ్మక్కకు ఇంత పెద్ద జన జాతర, ప్రపంచంలోనే పెద్ద జాతర కదా, ఏమనిపిస్తుంది మీకు? అంటే మీ ఊరు మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మా ఊళ్ళోనే ఉన్నది కదా సమ్మక్క సారక్క, ఇక్కడ మంచిగా జరుగుతుంది. మాకు అక్కడ దాకా పోయే పరిస్థితి లేకుండా ఇక్కడ మాకు దగ్గరగానే వచ్చింది అమ్మ అని అనిపిస్తుంది. అంటే మీ ఊరు ఆడబిడ్డకి ఇంత పెద్ద జాతర జరుగుతుంది, ఆనందం. 2 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి జాతర చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ మీరే నుంచి వచ్చారు? మాది పొలాసనే లోకల్. ఇప్పుడు మీ ఊరి ఆడబిడ్డ సమ్మక్క అంటారు, చరిత్ర చెప్తుంది అంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే 2 ఏళ్ళకి ఒకసారి పెద్ద జన సంద్రోహము ప్రతి ఊరి గురించి గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి సమ్మక్క సారలమ్మ వెలిసినప్పటి నుండి మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు, ఎక్కడెక్కడ నుండో వాళ్ళ కోరికలు తీర్చుతారు. అమ్మ మాకు సంతోషంగా ఉంటది. అంటే సమ్మక్క సారక్క జాతర వచ్చిందంటేనే మా ఊరి ఆడబిడ్డ జాతర వచ్చిందని చెప్పి అనుకుంటారు ఇక్కడ? అవును, అనుకుంటాం. ఇది పెద్ద ఎత్తున కూడా 2 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర లోపల ప్రతి గ్రామం లోపల ఏ విధంగా అయితే జాతర జరుపుకుంటారో ఇక్కడ పొలాస లోపల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే సమ్మక్క తమ ప్రాంతం లోపల పుట్టినటువంటి ఆడబిడ్డ, సమ్మక్క ఇదే ప్రాంతానికి చెందింది. ఇక్కడి నుంచేలే ప్రతి సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటువంటి సమయం లోపల ఓడి బియ్యం కూడా ఇక్కడి నుంచే తీసుకువెళ్ళి జాతర ప్రారంభిస్తారు అని చెప్పి అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సమ్మక్క పుట్టి పెరిగింది పొలాసలోనే అనడానికి ఆనవాళ్లు ఉన్నాయని అంటున్నారు స్థానికులు. సమ్మక్క చరిత్రను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మేడరాజు కప్పం కట్టేందుకు నిరాకరించడంతో కాకతీయులు దాడి చేశారని, వారి నుంచి తప్పించుకొని మేడారం వెళ్లారని అంటున్నారు. పొలాసలోనే సమ్మక్క పుట్టింది అనేటానికి ఆనవాళ్ళు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పొలాస లోపల ఉన్నటువంటి గ్రామస్తులు. చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ పొలాస లోపల ఉన్నటువంటి సమ్మక్క చరిత్రను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ముఖ్యంగా చూసినట్టయితే సమ్మక్క ఇక్కడి ప్రాంతమే అని చెప్పి మీరు బలంగా విశ్వసిస్తున్నారు. అంటే ఏంటి, ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి మీ పొలాస లోపల? సమ్మక్క పుట్టింది పొలాసలోనే, ఇదే నేల. ఇది ఎప్పుడు ఇక్కడ ఏడైతే స్థాపించనో ఇదే నేల మీద వాళ్ళు పుట్టింది, ఇక్కడనే పెరిగింది వాళ్ళు. ఇక్కడ కాకతీయులకు ముబ్బేడ కట్టలేక ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు వలస పోయినరు. వలస పోయి అక్కడ పడితరాజును పెళ్లి చేసుకున్నారు. అంటే అప్పుడు ఈ ప్రాంతం లోపల ఎవరు పాలిస్తుండేటువంటి వారు? అతనికి ఉన్న కాకతీయులకు ఏ విషయం లోపల అంటే చెడింది? ఇప్పుడు కాకతీయులు పరిపాలనలో మేడరాజు ఇక్కడ మేము కట్టమని చెప్పి వీళ్ళకు ఎదురు తిరిగినరు. ఎవరికి? కాకతీయులకు ఎదురు తిరిగితే వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేసేటోళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళి వలస వెళ్ళిపోయింది. ఇంకొకటి కూడా అంటూ ఉంటారు, ఇక్కడ పాలించినటువంటి మేడరాజు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కోయలకు ప్రోత్సహిస్తున్నాడు, అందుకే పబ్బం కట్టాక ఇక్కడ కోయరాజులను ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి ఇదే వీరిద్దరికి వైరానికి కారణము. ఆ కోపంతోనే ఇక్కడ కాకతీయులు ఇతనిపైన దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేశారు అంటున్నారు. అది నిజమే. అది వీళ్ళు అంటే మేడరాజు ఎప్పుడైతే వీళ్ళందరినీ కోయళ్ళని అందరినీ ఒక కట్టుగా తీసుకొచ్చి మేము కట్టాం అని చెప్పి యుద్ధానికి రెడీ అయినాక వాళ్ళు ఏం చేశారు, వీళ్ళను ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ నుంచి వెళ్ళి వలస వెళ్ళిపోయినారు. అంటే ప్రతి ఇప్పుడు మేడారంకి ఎంత విశిష్టత ఉందో ఇక్కడ పొలాసకు కూడా అంతే విశిష్టంగా ఉన్నది అంటున్నారు. ఇక్కడికి
ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి జాతర లోపల ఎంతమంది భక్తులు వస్తారు? మీకు ఏమనిపిస్తుంది? అంటే సమ్మక్క మీ గ్రామ వనితనే, ధీర వనిత అని చెప్పి చెప్పుకోవడానికి మీకు ఎలా అనిపిస్తున్నది? ఇక్కడి నుంచెలే కూడా పట్టు వస్త్రాలు కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా. అమ్మవారికి ఇక్కడ స్థాపించక ముందు ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రగా అది బియ్యము బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి కోయ వాళ్ళకి అప్పయిపోయి వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం స్థాపించినో అప్పటి నుండి వెళ్ళి అక్కడికి తీసుకుపోవడం బంద్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎంతమంది వస్తూ ఉంటారు? ఎట్లా నిర్వహిస్తారు? 2 సంవత్సరాలకు ఒకసారి పూజ సేమ్ అక్కడ ఎట్లా మేడారంలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి పూజలు. 2 నుంచి 3 లక్షల మంది జనాలు వస్తారు ఇక్కడికి, దర్శించుకుంటారు, పోతారు. ఇక్కడ అంటే విగ్రహాలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎక్కడ కూడా సమ్మక్క సారలమ్మకు రూపాలు ఉండవు, కానీ ఇక్కడ మీ పులాస లోపల మాత్రం రూపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే పుట్టినది పులాసలో పుట్టింది కనుక వాళ్ళు వాస్తవంగా ఇక్కడ పుట్టిండ్రు కనుక గ్రామస్తులు అందరు కలిసి చెప్పిండ్రు, ఇక విగ్రహాలు ఉంటే బాగుంటుంది కదా, మన ఊరిలోనే పుట్టింది అని చెప్పి అంటే తీసుకొచ్చి స్థాపించడం జరిగింది. పురాతనపు విగ్రహాలు కూడా ఉండే ఇక్కడ, అవి వేరే గుళ్ళ పెట్టడం జరిగింది. అంటే మొత్తం మేడారం లోపల ఎలాంటి సాంప్రదాయము ఎలాంటివి ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా సాంప్రదాయాలతో ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి జాతర నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి చిన్న పండుగ జరుగుతుంది. మీ ఆడబిడ్డ ఇలా దేశం లోపలనే ప్రపంచం లోపలనే ఒక ధీరవంతగా అతిపెద్ద జాతర చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఆ సమయం లోపల? మీ పులాస గ్రామస్తులు ఏ విధంగా మాట్లాడుకుంటారు? పులాస గ్రామం నుంచి ఇంటి నుంచి బోనాలు వస్తాయి, ప్రతి ఇంటి నుంచి బోనం వస్తుంది. బోనాలు తీసుకొచ్చి స్థాపించి పోతారు, అమ్మవారికి దర్శించుకొని పోతారు. ఇక్కడికి వచ్చిన వారికి పిల్లలు కాని వాళ్ళకి ఎంతోమందికి పిల్లలు అయినారు. ఇక్కడ అల్లుబండ ఉంది, అల్లుబండ ఎవరన్నా వచ్చి పట్టుకున్నారనుకోండి, దాని ప్రతిష్టత ఒకసారి మీకు నేను కొన్ని వీడియోలు తీసి పెడతాను. ఇది మొత్తానికి అయితే సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మనకు మేడారం గుర్తు వస్తుంటుంది. కానీ ప్రతి సమ్మక్క సారలమ్మ జాతరకు ఇక్కడి నుంచే ఓడిబియ్యము పట్టు వస్త్రాలు తీసుకుపోయేటువంటి వారు అని చెప్పి, కానీ గత కొద్ది రోజుల నుంచి కూడా సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంతం వారు అని చెప్పడానికి ఇక్కడనే సమ్మక్క సారలమ్మను ప్రతిష్ఠించి ఒక ఎక్కడ లేని విధంగా పులాస లోపలనే సమ్మక్కకు సారక్కకు ఒక రూపం కలిగినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడనే ఉంటాయి. మేడారం లోపల ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా జాతర జరుగుతుందో అదేవిధంగా పులాస లోపల కూడా అంతే సాంప్రదాయంతో జాతర నిర్వహిస్తామని చెప్పి 2 ఏళ్ళకోసారి వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ అనగానే మనకు మేడారం ఏ విధంగా గుర్తుకొస్తుందో ఇక్కడ పులాస లోపల కూడా మా ఆడబిడ్డకు ఇలా ప్రపంచమంతా కూడా జాతర నిర్వహిస్తుందని చెప్పి సంబరపడతామని చెప్పి పులాస లోపల ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. పులాస లోపల ఉన్నటువంటి చరిత్రను కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, పులాస నుండి.